జయానిలో ప్రేమధన కరుణ ప్రాచు నమ ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ శ్రీమతే పూజితాస్వామి నమ ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ శ్రీమతే వేదాంత స్వామి నమస్తే సారస్వతే దేవే గౌరవాన్ని ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశకారిణే జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ హరే కృష్ణ. చైతన్య చరితామృతం మధ్యలీల 14వ అధ్యాయం మనం ఇప్పుడు పారాయణం చేద్దాం. 14వ అధ్యాయం పేరు బృందావన లీలల అభినయము. క్రిందటి అధ్యాయంలో మనం చూసాం ఏ విధంగా శ్రీ చైతన్య మహాప్రభు ఆయన ఈ రథయాత్రలో పాల్గొన్నారనే దానికి, ఏ విధంగా ఈ ప్రతాపరుద్ర మహారాజుని పైకి ఆయన విసుక్కున్నట్టుగా కనిపించినప్పటికీ సార్వభౌమ భట్టాచార్య వీళ్ళందరూ కూడా లేదు నీకు మహాప్రభు కృప చూపించారని చెప్పడం చూసాం మనం. ఆ తర్వాత ఏం జరిగిందో కొనసాగిద్దాం. అంతరంగిక భక్తులను గుడి శ్రీ చైతన్య మహాప్రభు లక్ష్మీ విజయోత్సవం అనే పండుగను చూడడానికి వెళ్ళారు. అక్కడ ఆయన గోపికల రసోల్లాసమును గురించి చర్చించారు. వారి గురించి వినగానే మహాప్రభు అతి హర్షితులై భగవత్ ప్రేమ పార్యవస్యముతో నృత్యము చేశారు. లక్ష్మీ విజయోత్సవం అంటే దీన్నే హేరా పంచమి అని చెప్పుకుంటారు. హేరా పంచమి ఉత్సవం అనమాట. గౌరచంద్రుడని తెలియబడే శ్రీ చైతన్య మహాప్రభువునకు జయము జయము, శ్రీ నిత్యానంద ప్రభువుకు జయము, పరమ ధన్యుడైనట్టి అద్వైతాచార్యులకు జయము, శ్రీవాసాది భక్తులందరికీ జయము జయము, శ్రీ చైతన్య మహాప్రభువునే తమ ప్రాణధనముగా భావించినట్టి పాఠకులకు జయము జయము. శ్రీ చైతన్య మహాప్రభువు ప్రేమావేశములో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ప్రతాపరుద్ర మహారాజు ఉద్యానవనంలోకి ప్రవేశించాడు. సార్వభౌమ భట్టాచార్యుని ఉపదేశాన్ని అనుసరించి రాజు తన రాజవేషాన్ని త్యజించాడు. ఇప్పుడు అతడు వైష్ణవ వేషధారణలో ఉద్యానవనంలో ప్రవేశించాడు. ప్రతాపరుద్ర మహారాజు అతి వినమ్రముగా తొలుత భక్తులందరి అనుమతి తీసుకున్నాడు. తరువాత అతడు గొప్ప సాహసముతో నేలపై పడి మహాప్రభువు పాదపద్మాలను స్పృశించాడు. శ్రీ చైతన్య మహాప్రభు ఎత్తైన వేదిక మీద ప్రేమావేశములో కళ్ళు మూసుకుని పడుకొని ఉండగా రాజు నేర్పుగా ఆయన పాద సంవాహనము చేయడం మొదలుపెట్టాడు. పాద సంవాహనం అంటే ఆయన కాళ్ళు తీసుకున్నాడు అనమాట. అప్పుడు రాజు శ్రీమద్ భాగవతములోని రాసలీల గురించిన శ్లోకాలను పఠించసాగాడు. అతడు జయతితేదికం అనే పదాలతో ఆరంభమయ్యే అధ్యాయాన్ని గానం చేశాడు. ఆ శ్లోకాలను వినినప్పుడు శ్రీ చైతన్యులకు అపారమైన సంతోషము కలిగింది. ఇంకా పఠించు, ఇంకా పఠించు అని ఆయన పదే పదే అనసాగారు. తవ కథామృతం అనే పదాలతో ఆరంభమయ్యే శ్లోకాన్ని రాజు పఠించగానే మహాప్రభువుకు ప్రేమావేశము కలిగి అతనిని ఆలింగనము చేసుకున్నారు. రాజు పఠించిన ఆ శ్లోకాన్ని వినగానే శ్రీ చైతన్య మహాప్రభు పలుకుతూ, నీవు నాకు అమూల్యమైన రత్నాలను ఇచ్చావు, కానీ బదులుగా నేనేది ఇవ్వలేను, అందుకే నిన్ను ఆలింగనము చేసుకుంటున్నాను అని అన్నారు. ఈ విధంగా పలికి శ్రీ చైతన్య మహాప్రభు అదే శ్లోకాన్ని పదే పదే పఠించడం మొదలుపెట్టారు. రాజు శ్రీ చైతన్య మహాప్రభు ఇద్దరు కంపించసాగారు. వారి నేత్రాల నుండి అశ్రువులు కారుతున్నాయి. తవ కథామృతం తప్తజీవనం కవిభిరీడితం కల్మషాపహం శ్రవణమంగళం శ్రీమదాతతం భువి గృణంతి ఏ భూరిదా జనాః. ఓ దేవా, భౌతిక జగత్తులో సర్వదా దుఃఖితులై ఉండేవారికి నీ వాక్కులు లీలలనే అమృతమే ప్రాణము. ఆ కథలను మహనీయులు ప్రచారము చేస్తారు. అవి సమస్త పాపాలను నశింపజేస్తాయి. ఆ కథలను ఎవరైతే వింటారో వారు సమస్త మంగళాన్ని పొందుతారు.
ఆ కథలు లోకమంతటా ప్రచారము చేయబడినవై ఆధ్యాత్మిక శక్తిపూర్ణములై ఉంటాయి. ఎవరైతే ఆ భగవత్ కథలను ప్రచారం చేస్తారో వారే నిజంగా పరమోదారులైన శ్రేయోదాయకులు. ఇది శ్రీమద్ భాగవతంలోని శ్లోకం. ఈ శ్లోకాన్ని పఠించి శ్రీ చైతన్య మహాప్రభు వెంటనే రాజును ఆలింగనం చేసుకుని నీవే పరమోదారుడివి, నీవే పరమోదారుడివి అని గట్టిగా అరిచారు. ఆ సమయంలో మహాప్రభువుకు ప్రతాపరుద్రుడు ఎవరో తెలియదు. రాజు చేసిన పూర్వ సేవ కారణంగానే శ్రీ చైతన్య మహాప్రభు కరుణ ప్రకటమైంది. అందుకే ఎవరినీ కూడా అడగకుండా మహాప్రభు అతనిపై వెంటనే కృపను వర్షించారు. శ్రీ చైతన్య మహాప్రభు కృప మహాబల సంపన్నమైనది. రాజును గురించి విచారణ చేయకుండానే ఆయన సమస్తాన్ని సఫలం చేశారు. చివరకు శ్రీ చైతన్య మహాప్రభు అతనితో పలుకుతూ, ఎవరు నీవు? నీవు నాకెంతో హితము చేశావు. నీవు అకస్మాత్తుగా ఇక్కడకు వచ్చి నాతో కృష్ణలీలామృతము పానము చేయించావు అని అన్నారు. రాజు సమాధానం చెబుతూ, మహాప్రభు, నేను మీ దాసులకు పరమ వినమ్ర దాసుడని, మీ దాసులకు దాసునిగా నన్ను అంగీకరిస్తారని నేను ఆశపడుతున్నాను అని అన్నాడు. అప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు తమ దివ్య విభూతులను రాజుకు ప్రదర్శించారు. అది ఎవ్వరికీ చెప్పకూడదనే నిషేధం కూడా ఆయన రాజుకు విధించారు. జరుగుతున్నదంతా తమ హృదయంలో పూర్తిగా తెలిసినప్పటికీ శ్రీ చైతన్యులు దానిని వెల్లడి చేయలేదు. తాను ప్రతాపరుద్ర మహారాజుతో మాట్లాడుతున్నాననే విషయం తెలుసునని కూడా ఆయన చెప్పలేదు. ప్రతాపరుద్ర మహారాజుపై మహాప్రభువుల ప్రత్యేకమైన అనుగ్రహాన్ని చూసి భక్తులందరూ అతని భాగ్యాన్ని కొనియాడారు. అందరి మనస్సులు వికసించి ఆనందపూర్ణములయ్యాయి. చేతులు జోడ్చి భక్తులందరికీ వందనము గావించి శ్రీ చైతన్యులకు దండ ప్రణామం చేసి రాజు బయటికి వెళ్ళిపోయాడు. ఆ తరువాత వాణీనాథరాయలు నానా రకాల ప్రసాదాలు తీసుకుని వచ్చాడు. అప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు భక్తులందరితో కలిసి భోజనం చేశారు. రాజు కూడా సార్వభౌమ భట్టాచార్యుడు, రామానందరాయలు, వాణీనాథరాయల ద్వారా పెద్ద మొత్తములో ప్రసాదాలను పంపించాడు. రాజు పంపిన నైవేద్యాలను బలగండి ఉత్సవములో సమర్పించారు. అందులో పాలు పండ్ల వంటివి వండడము అవసరము లేని పదార్థాలు కూడా ఉన్నాయి. అత్యుత్తమంగా ఉన్నట్టు ఆ నైవేద్యాలకు అంతే లేదు. పెరుగు, పండ్ల రసాలు, కొబ్బరి, మామిడి, ఎండు కొబ్బరి, పనస, నానా రకాల అరటి పండ్లు, తాటి బీజాలు అందులో ఉన్నాయి. అందులో నారింజ పండ్లు, ద్రాక్ష పండ్లు, కమలాఫలాలు, బాదం పప్పులు, ఎండు పండ్లు, ఎండు ద్రాక్షలు, ఖర్జూరాలు కూడా ఉన్నాయి. మనోహర లడ్డు వంటి వందలాది పిండి వంటలు, అమృత గుటికల వంటి మిఠాయిలు, నానా రకాల పాల పదార్థాలు అందులో ఉన్నాయి. బొప్పాయి, సరవతి ఒక రకమైన నారింజ, పండ్ల గుజ్జు అందులో ఉన్నాయి. వాటితో పాటు సామాన్యమైన గుజ్జు, వేయించిన గుజ్జు, గుజ్జుతో తయారైన పూరీలు ఉన్నాయి. హరివల్లభ అనే మిఠాయి అందులో ఉంది. సినోటి పుష్పాలతోనూ, కర్పూర పుష్పాలతోనూ, మాలతి పుష్పాలతోనూ చేసిన మిఠాయిలు ఉన్నాయి. దానిమ్మ పండ్లు, మిరియాలతో చేసిన మిఠాయిలు, కరిగిన చక్కెరతో చేసిన మిఠాయిలు, అమృతి జిలిపి కూడా ఉన్నాయి. జిలిపి అంటే జిలేబీ అనమాట. అమృతి జిలిపి కూడా ఉన్నాయి. పద్మ చక్కెర, మినప్పప్పుతో చేసిన ఒక రకమైన వడలు, కాజాలు, పంచదార చిలుకలు, చక్కెర పొంగలి, నువ్వుల ఉండలు, నువ్వుల బిళ్ళలు అందులో ఉన్నాయి. చిలకాజర. నారింజ, నిమ్మ, మామిడి వృక్షాల రూపంలో తయారు చేసిన చక్కెర మిఠాయిల పండ్లు, పూలు, ఆకులతో పాటుగా ఏర్పాటు చేయబడ్డాయి. పెరుగు, పాలు, వెన్న, మజ్జిగ, పండ్ల రసాలు, పెరుగు, చక్కెర కలిపి మరగపెట్టి చేసిన మిఠాయి, అల్లంకూరులో ఉప్పు వేసి తయారు చేసిన పెసర మొలకలు అందులో ఉన్నాయి. సలాడ్ అనమాట అది. అల్లంకూరులో ఉప్పు వేసి తయారు చేసిన పెసర మొలకలు. నిమ్మకాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి వంటి ఎన్నో రకాల పచ్చళ్ళు కూడా ఉన్నాయి. నిజానికి శ్రీ జగన్నాథునికి ఎన్ని రకాల వంటకాలను నైవేద్యం పెట్టారో వర్ణించడం నాకు అసాధ్యం. ఆ ప్రసాదాలతోనే ఉద్యానవనము సగం నిండిపోవడం చూసి శ్రీ చైతన్య మహాప్రభు చాలా ఆనందించారు.
ఈ రకంగా జగన్నాథుడు నైవేద్యాలను అన్నింటినీ స్వీకరించడం చూసి శ్రీ చైతన్యులు పూర్తిగా సంతృప్తి చెందారు. శ్రీ చైతన్య మహాప్రభువుని అనుసరిస్తూ వైష్ణవుడు శ్రీ జగన్నాథునికి లేదా శ్రీ రాధాకృష్ణులకు నానా రకాల నైవేద్యాలను అర్పించడం చూసి పూర్తి సంతృప్తి చెందాలి. వైష్ణవుడు తాను రకరకాల ఆహార పదార్థాలను తినాలని ఆశపడక భగవంతునికి నానా రకాల నైవేద్యాలను అర్పించడాన్ని చూడడంలో సంతోషాన్ని పొందాలి. గురువష్టకంలో శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు ఈ విధంగా రచించారు. చతుర్విధ శ్రీ భగవత్ ప్రసాద స్వాధ్వన్న తృప్తాన్ హరిభక్త సంఘాన్ కృత్వైవ తృప్తిన్ భజత సదైవ వందే గురో శ్రీ చరణారవింద. గురుదేవుడు శ్రీకృష్ణునికి 4 రకాలైన రుచికర ఆహార పదార్థాలను నాలుకకు రాసుకునేవి, నమిలేవి, త్రాగేవి, పీల్చేవి సర్వదా నైవేద్యంగా అర్పిస్తుంటారు. తరువాత భక్తులందరూ ఆ భగవత్ ప్రసాదాన్ని తిని సంతృప్తి చెందడం చూసి ఆయన కూడా సంతృప్తి చెందుతారు. అటువంటి గురుదేవుని పాదపద్మాలకు నా ప్రణామాలు. భగవంతునికి నానా రకాల నైవేద్యాలను తయారు చేయడంలో శిష్యులను నెలకొల్పడమే గురుదేవుని బాధ్యత. ఆ ఆహార పదార్థాలను నైవేద్యం పెట్టిన తరువాత ప్రసాద రూపంలో వాటిని భక్తులకు వితరణ చేయాలి. అటువంటి నానా రకాల ప్రసాదాలు తాను తినకపోయినా, తనకు అక్కరలేకపోయినా ఆ విధంగా చేయడం గురుదేవునికి పరమ సంతృప్తిని కలిగిస్తుంది. నైవేద్యం పెట్టడం, ప్రసాదాన్ని వితరణ చేయడం చూసి ఆయన భక్తి కార్యక్రమంలో పరమోత్సాహాన్ని పొందుతారు. తరువాత అక్కడకు 5-7 మోపుల కేతకి ఆకుల దొప్పలు వచ్చాయి. ప్రతి వ్యక్తికి 10 దొప్పలను ఇచ్చారు. ఆ విధంగా ఆకు దొప్పలు అందరికీ పంచబడ్డాయి. సంకీర్తనకారులందరూ పడిన శ్రమ శ్రీ చైతన్య మహాప్రభునకు తెలుసు. అందుకే వారందరికీ కడుపు నిండుగా తినిపించాలని ఆయన ఆతృతపడ్డారు. భక్తులందరూ వరుసలలో కూర్చోగానే శ్రీ చైతన్య మహాప్రభువే స్వయంగా ప్రసాద వితరణ చేయడం మొదలుపెట్టారు. కానీ శ్రీ చైతన్యులు తిననంత వరకు భక్తులందరూ ప్రసాదాన్ని స్వీకరించలేదు. ఈ విషయాన్ని స్వరూప గోస్వామి మహాప్రభువుకు తెలియజేశారు. మహాప్రభు, మీరు కూడా కూర్చుని భోజనం చేయండి, మీరు తిననంత వరకు ఎవరూ తినరు అని స్వరూప దామోదరుడు అన్నాడు. అప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు తమ నిజభక్త గణముతో పాటుగా కూర్చుని అందరూ గొంతుల వరకు తినేటట్టు చేశారు. భోజనం చేయడం పూర్తి కాగానే మహాప్రభువు నోరు కడుక్కుని కూర్చున్నారు. మిగిలిపోయిన బోలెడు ప్రసాదాన్ని వేలాది మందికి పంచారు. శ్రీ చైతన్య మహాప్రభు ఆజ్ఞ మేరకు ఆయన సేవకుడైన గోవిందుడు దారిద్ర్య దుఃఖపీడితులైన బిచ్చగాళ్లను పిలిచి వారందరికీ కడుపు నిండుగా భోజనం పెట్టాడు. బిచ్చగాళ్లందరూ ప్రసాదాన్ని తినడం చూసి శ్రీ చైతన్య మహాప్రభు హరిబోళ్ళని పలుకుతూ అందరినీ నామకీర్తన చేయమని ఉపదేశించారు. శ్రీల భక్తినాథ ఠాకూర్లు ఒక కీర్తనలో ఈ విధంగా గానం చేశారు. మిచ్చే మాయార్ వశే యాచ్చబేషే కాచ్చ హగుడుగు కాయ్ జీవ కృష్ణదాస్ ఏ విశ్వాస్ కరిలేక ఆర్ దుఃఖనాయ్. ఓ జనుడారా, అవిద్యాసాగర తరంగాలచే మీరెందుకు ఆకర్షితులవుతున్నారు? శ్రీకృష్ణునే మీ నిత్య ప్రభువుగా శీఘ్రమే స్వీకరిస్తే ఆ మాయా తరంగాలచే కొట్టుకుని పోయే అవకాశమే ఉండదు. అప్పుడు మీ దుఃఖాలన్నీ నిలిచిపోతాయి. శ్రీకృష్ణుడు ఈ భౌతిక జగత్తును త్రిగుణాల అధీనంలో నడుపుతాడు. తత్ఫలితముగా ఉన్నత, మధ్యమ, అధమం అనే 3 రకాల జీవనాలు ఉంటాయి. మనిషి వీటిలో ఏ స్థితిలో ఉన్నప్పటికీ ప్రకృతి తరంగాలచే తలక్రిందులు అవుతూనే ఉంటాడు. ఒకడు ధనికుడు కావచ్చును, ఇంకొకడు మధ్యతరగతి వాడు కావచ్చును, వేరొకడు బిచ్చగాడు కావచ్చును. అది ముఖ్యం కానే కాదు. అతడి ప్రకృతి త్రిగుణాల ప్రభావంలో ఉన్నంత వరకు ఈ విభాగాల అనుభవాన్ని పొందవలసి ఉంటుంది. అందుకే ప్రసాదాన్ని తింటున్నప్పుడు హరిబోల్ అంటూ పలకమని శ్రీ చైతన్య మహాప్రభు బిచ్చగాళ్లకు ఉపదేశించారు. నామాన్ని పలకడం అంటే తనను శ్రీకృష్ణుని నిత్యదాసునిగా అంగీకరించబడిన అర్థం. సాంఘిక స్థితి ఏదైనప్పటికీ ఇదే ఏకైక పరిష్కారం. ప్రతి ఒక్కరూ మహా ప్రభావంలో దుఃఖితుడవుతున్నాడు కనుక మాయాబంధనం నుండి బయటపడే పద్ధతిని నేర్చుకోవడమే సర్వోత్తమం. అది ఏ విధంగా చేయవచ్చో భగవద్గీతలో కృష్ణుడు తెలియజేశారు. మాంసయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ని సమతీర్చేతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. అన్ని పరిస్థితులలో అకుంఠితముగా నా పూర్ణమైన భక్తిలో నిమగ్నమయ్యేవాడు శీఘ్రమే ప్రకృతి త్రిగుణాలను దాటి బ్రహ్మభావాన్ని పొందుతారు. భగవంతుని భక్తియుత సేవలు నెలకొనడానికి సమ్మతించడం ద్వారా మనిషి మాయా ప్రభావాన్ని దాటి దివ్య పదము పొందుతారు. ఇక భక్తియుత సేవ శ్రవణము, కీర్తనము ద్వారానే ప్రారంభమవుతుంది. అందుకే దివ్య పదాన్ని చేరుకోవడానికి హరే కృష్ణ మహామంత్రాన్ని కీర్తించమని శ్రీ చైతన్యులు బిచ్చగాళ్లకు ఉపదేశించారు.
దివ్య స్థాయిలో ధనిక మధ్యతరగతి భేద అనేటువంటి భేదభావం ఉండదు. బిచ్చగాళ్ళందరూ హరిబోల్ అంటూ దివ్యనామాన్ని పలుకుతూ వెంటనే భగవత్ ప్రేమలో లగ్నమయ్యారు. ఈ రకంగా శ్రీ చైతన్య మహాప్రభు అద్భుతమైన లీలలు చేశారు. ఉద్యానవనం బయట శ్రీ జగన్నాథుని రథాన్ని లాగే సమయం వచ్చింది. గౌడలు దానిని లాగడానికి ప్రయత్నించారు, కానీ అది ముందు కదలలేదు. రథాన్ని కదల్చడం తమకు అసాధ్యమని గమనించి గౌడలు ఆ ప్రయత్నాన్ని విడిచిపెట్టారు. అప్పుడు రాజు మంత్రి పరివారముతో కూడి ఆతృతతో అక్కడికి వచ్చాడు. అప్పుడు రాజు రథాన్ని లాగడానికి మహామల్లులను ఉపయోగించాడు. స్వయంగా తాను కూడా దానిలో పాల్గొన్నాడు. అయినా రథం కదలలేదు. రథాన్ని కదిలించడానికి మరింత వ్యాకులపడి అప్పుడు రాజు మత్తగజాలను తెప్పించి రథానికి పూంచాడు. మత్తగజాలు తమ పూర్తి శక్తితో లాగిన రథం ఒక అంగుళమైన కదలక ఉన్న చోటనే ఉండిపోయింది. ఆ వార్తను వినగానే శ్రీ చైతన్య మహాప్రభు తమ అనుయాయులతో కూడి అక్కడికి వెళ్ళారు. ఏనుగులు రథాన్ని లాగడానికి ప్రయత్నించడాన్ని అప్పుడు ఆయన అక్కడ నిలబడి చూశారు. అంకుశం పోట్లకు ఏనుగులు అరుస్తున్నాయి, అయినా రథం కదలలేదు. అప్పుడు అక్కడున్నట్టు జనులందరూ హాహాకారాలు చేశారు. అప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు ఏనుగులను విడిపించి రథం త్రాళ్లను తమ భక్తగణం చేతులలో పెట్టారు. తరువాత ఆయన రథం వెనుకకు వెళ్ళి తమ శిరముతో దానిని తోయడం మొదలుపెట్టారు. అప్పుడు రథం పెద్ద శబ్దం చేస్తూ కదిలి నడవసాగింది. నిజానికి రథం దానంతట అదే నడవసాగింది. భక్తులందరూ త్రాళ్లను ఉత్తిగానే తమ చేతులతో పట్టుకున్నారు. అది అప్రయత్నంగానే కదులుతున్నందున వారు దానిని లాగలేదు. రథం ముందుకు కదలగానే అందరూ పరమానందముతో జై జయ ధ్వానాలు చేస్తూ జై జగన్నాథ్, జై జగన్నాథ్, జై జగన్నాథ్ అని అరిచారు. అది తప్ప వేరేది కూడా వినిపించలేదు. ఒక్క నిమిషంలో రథం గుండీచా మందిర ద్వారాన్ని చేరుకుంది. శ్రీ చైతన్యుల అసాధారణ శక్తిని చూసి జనులందరూ ఆశ్చర్యచకితులయ్యారు. జయ గౌరచంద్ర, జయ శ్రీకృష్ణ చైతన్య అని అరుస్తూ జనులందరూ కోలాహలాన్ని సృష్టించారు. అప్పుడు వారందరూ అద్భుతం, అద్భుతం అంటూ అరవసాగారు. శ్రీ చైతన్య మహాప్రభు మహిమను చూసి ప్రతాపరుద్ర మహారాజుకు ఆయన మిత్ర మంత్రిగణానికి ప్రేమావేశంతో శరీరాలు పులకించాయి. తరువాత సేవక గణము శ్రీ జగన్నాథుని రథం నుండి క్రిందకు దింపారు. అప్పుడు ఆ దేవదేవుడు వెళ్ళి తన సింహాసనంలో ఆసీనమయ్యాడు. ఎక్కడిది? గుండీచా మందిరంలో. సుభద్ర, బలరాముడు కూడా తమ తమ సింహాసనాలపై కూర్చున్నారు. తరువాత జగన్నాథునికి స్నాన నైవేద్యాలు ఏర్పాటు చేశారు. శ్రీ జగన్నాథుడు, శ్రీ బలరాముడు, శ్రీ సుభద్ర తమ తమ సింహాసనాలపై కూర్చున్నప్పుడు శ్రీ చైతన్యుడు ఆయన భక్త బృందము ఆలయ ప్రాంగణంలో నృత్య కీర్తనలు చేస్తూ పరమానందముతో సంకీర్తన చేశారు. నృత్య కీర్తనలు చేస్తున్నప్పుడు శ్రీ చైతన్యులు ప్రేమావేశానికి లోనయ్యారు. ఆయనను చూసి జనులందరూ కూడా ప్రేమసాగరంలో మునిగిపోయారు. సంధ్యా సమయంలో గుండీచా మందిర ప్రాంగణంలో నృత్యం పూర్తి చేసిన మహాప్రభు హారతి ఉత్సవాన్ని తిలకించారు. తరువాత ఆయన ఆయి తోట అనే ప్రదేశానికి వెళ్ళి అక్కడ రాత్రి విశ్రమించారు. అద్వైతాచార్యాది 9 మంది ప్రధాన భక్తులకు 9 రోజుల పాటు తమ ఇంట్లకు మహాప్రభువును పిలిచే అవకాశం కలిగింది. వానాకాలం 4 నెలలలో మిగిలిన భక్తులందరూ రోజుకొకరు మహాప్రభువును ఆతిథ్యానికి పిలిచారు. ఆ రకంగా వారందరూ వంతులు వేసుకున్నారు. ఆ 4 నెలల కాలంలో ప్రతిరోజు ఆతిథ్యం ఇవ్వడం ప్రధాన భక్తులకే వంతు వచ్చింది. మహాప్రభువును ఆహ్వానించడానికి ఇతర భక్తులకు అవకాశం దొరకలేదు. రోజుకొక్కరికి అవకాశం లేకపోవడం వలన 2-3 భక్తులు కలిసి ఆహ్వానం ఇచ్చారు. ఆహ్వానాన్ని అందుకోవడంలో శ్రీ చైతన్య మహాప్రభు లీలలు ఈ విధంగా ఉన్నాయి. ప్రొద్దుననే స్నానం చేసి తరువాత శ్రీ చైతన్య మహాప్రభు శ్రీ జగన్నాథుని దర్శనానికి ఆలయానికి వెళ్ళేవారు. తరువాత ఆయన భక్తులతో కలిసి సంకీర్తన చేసేవారు. నృత్య గానాలతో శ్రీ చైతన్య మహాప్రభు అద్వైతాచార్యులను నర్తింపజేశారు. ఒక్కొక్కప్పుడు ఆయన నిత్యానందుని, హరిదాస ఠాకూరును, అచ్యుతానందుని నర్తింపజేశారు. ఒక్కొక్కప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు వక్రేశ్వర పండితాది భక్తులను నృత్య కీర్తనలలో నెలకొల్పేవారు. రోజుకు 3 సార్లు అంటే ప్రొద్దున, మధ్యాహ్నం, సంధ్యావేళ ఆయన గుండీచా మందిర ప్రాంగణంలో సంకీర్తన చేసేవారు. శ్రీకృష్ణుడు బృందావనానికి తిరిగి వచ్చేశాడని శ్రీ చైతన్యులు ఆ సమయంలో భావించేవారు. ఆ విధంగా తలచి ఆయన విరహభావము శమించేది. శ్రీ చైతన్య మహాప్రభు సర్వదా శ్రీ రాధాకృష్ణుల లీలలను స్మరించేవారు. ఆ రసభావములోనే ఆయన పూర్తిగా లీనమై ఉండేవారు. గుండీచా మందిరము దగ్గరలో నానా రకాల ఉద్యానవనాలున్నాయి. శ్రీ చైతన్య మహాప్రభు ఆయన భక్తగణము వాటన్నింటిలోనూ బృందావన లీలలను వనరించేవారు. ఇంద్రద్యుమ్న అనే సరస్సులో ఆయన జలక్రీడలాడారు.
అప్పుడు మహాప్రభు స్వయంగా నీళ్లు భక్తులపై చిమ్మారు. భక్తులు కూడా చుట్టూ చేరి ఆయనపై నీళ్లు చల్లారు. నీళ్లలో వారు ఒకప్పుడు ఒక మండలాన్ని, మరొకప్పుడు అనేక మండలాలను ఏర్పరిచారు. నీళ్లలో వారు కరతాళాలను మ్రోగిస్తూ కప్పల బెకబెకలను అనుకరించారు. మండలం అంటే చుట్టూ రౌండ్ సర్కిల్. ఒకప్పుడు ఇద్దరు వ్యక్తులు జతకూడి నీళ్లలో యుద్ధం చేసేవారు. వారిలో ఒకడు గెలుపొందగా ఇంకొకడు ఓడిపోయేవాడు. మహాప్రభు ఆ వినోదాన్ని తిలకించేవాడు. మొదటి జలకేలి అద్వైతాచార్యులు నిత్యానంద ప్రభువు మధ్య జరిగింది. వారిద్దరూ ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకోగా అద్వైతాచార్యులు దానిలో ఓడిపోయారు. అప్పుడు ఆయన నిత్యానందని తిట్టడం మొదలుపెట్టారు. స్వరూప దామోదరుడు, విద్యానిధి కూడా ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకున్నారు. మురారి గుప్తా, వాసుదేవ దత్త కూడా ఇదే రకంగా క్రీడించారు. మరొక యుద్ధం శ్రీవాస ఠాకూరు, గదాధర పండితుని మధ్య జరిగింది. ఇంకొకటి రాఘవ పండితుడు, వక్రేశ్వర పండితుని మధ్య జరిగింది. ఈ విధంగా అందరూ నీళ్లు చల్లుకోవడంలో నెలకొన్నారు. అప్పుడు సార్వభౌమ భట్టాచార్యులు శ్రీ రామానందరాయలతో జలకెళ్లిలో పాల్గొన్నాడు. నిజానికి ఇద్దరు గాంభీర్యాన్ని కోల్పోయి చిన్నపిల్లల్లాగా అయిపోయారు. సార్వభౌమ భట్టాచార్యులు శ్రీ రామానందరాయల చాంచల్యాన్ని చూసి శ్రీ చైతన్య మహాప్రభు నవ్వి గోపీనాథాచార్యునితో ఇలా అన్నారు: ఆ పిల్లలాటలు ఆపమని భట్టాచార్యునికి రామానందరాయలకు చెప్పవలసింది. ఇద్దరు కూడా పండితులు, అతి గంభీరులు, ప్రామాణిక వ్యక్తులు కదా. గోపీనాథాచార్యుడు జవాబుగా చెప్పసాగాడు: మీ కృపాసాగరములోని ఒక్క బిందువు వారిపై ఉప్పొంగిందని నేను అనుకుంటున్నాను. మీ కృపాసాగరములోని ఒక్క బిందువు సుమేరు, మందరముల వంటి మహాపర్వతాలనే ముంచివేయగలుగుతుంది. వాటితో పోలిస్తే ఈ ఇద్దరు పెద్ద మనుషులు చిన్న పర్వతాల వంటి వారే కనుక మీ కృపాసాగరములోని వారు మునిగిపోవడం ఆశ్చర్యమేమీ కాదు. తర్కము నూనె పిండి వేసిన ఎండిన తౌడు ముక్క వంటిది. భట్టాచార్యుడి జీవితమంతా ఆ ఎండిన తౌడునే తింటూ వచ్చాడు. కానీ ఇప్పుడు మీరు అతనిచే దివ్య లీలామృత పానం చేయిస్తున్నారు. నిజంగా ఇది అతనిపై మీరు చూపిన అపార కృప అవుతుంది. గోపీనాథాచార్యుడు మాట్లాడడం పూర్తి చేయగానే శ్రీ చైతన్యులు నవ్వి అద్వైతాచార్యుని పిలిచి శేషశయ్యగా నటించేటట్లు చేశారు. నీళ్లపై తేలుతున్న అద్వైత ప్రభువుపై శయనించి శ్రీ చైతన్య మహాప్రభు శేషసాయి విష్ణువు లీలను ప్రదర్శించారు. స్వీయ శక్తిని ప్రదర్శిస్తూ అద్వైతాచార్యులు శ్రీ చైతన్యులను మోస్తూనే నీళ్లపై తేలసాగారు. నీళ్లలో కొంతసేపు ఆ రీతిగా క్రీడించిన తరువాత శ్రీ చైతన్య మహాప్రభు భక్తులతో కలిసి ఆయితోట స్థానానికి వెళ్ళిపోయారు. పరమానందపురి, బ్రహ్మానంద భారతి మున్నగు శ్రీ చైతన్యుల ప్రధాన భక్తులందరూ అద్వైతాచార్యుని పిలుపున వచ్చి భోజనాలు చేశారు. వాణీనాథరాయలు తీసుకుని వచ్చిన అధికమైన ప్రసాదాన్ని శ్రీ చైతన్యుల ఇతర భక్తగణము తీసుకున్నారు. మధ్యాహ్నము వేళ శ్రీ చైతన్య మహాప్రభు గుండిచా మందిరానికి వచ్చి భగవంతుని దర్శించి నృత్యం చేశారు. రాత్రి వేళ ఆయన ఉద్యానవనానికి వెళ్ళి విశ్రాంతి తీసుకున్నారు. మరునాడు కూడా శ్రీ చైతన్య మహాప్రభు గుండిచా మందిరానికి వెళ్ళి భగవద్ దర్శనం చేసుకున్నారు. తర్వాత ఆయన ఆలయ ప్రాంగణంలో కొంతసేపు నృత్య కీర్తనలు చేశారు. తరువాత భక్తులను గూడి శ్రీ చైతన్య మహాప్రభు ఉద్యానవనంలోకి వెళ్ళి బృందావన లీలలు చేశారు. ఉద్యానవనంలో ఉన్నటి నానా రకాల వృక్షాలు, లతలు శ్రీ చైతన్యులను చూసి ప్రఫుల్లితమయ్యాయి. అప్పుడు పక్షులు కిలకిలరావాలు చేశాయి, తుమ్మెదలు ఝుంకారము చేశాయి, శీతల పవనము వీచసాగింది. శ్రీ చైతన్య మహాప్రభు ప్రతి వృక్షము కింద నృత్యం చేయగా వాసుదేవదత్త ఒక్కటే గానం చేశాడు. వాసుదేవదత్త ఒక్కొక్క వృక్షము కింద ఒక్కొక్క గీతమును పాడగా శ్రీ చైతన్య మహాప్రభు పరమావేశముతో ఒంటరిగా నృత్యం చేశారు. తర్వాత శ్రీ చైతన్య మహాప్రభు వక్రేశ్వర పండితుని నృత్యం చేయమని ఆదేశించారు. అప్పుడు అతడు నృత్యం చేయడం మొదలుపెట్టగానే మహాప్రభు గానం మొదలుపెట్టారు. అప్పుడు స్వరూప దామోదరాది కీర్తనకారులు ఆయనతో పాటు పాడడం మొదలుపెట్టారు. ప్రేమలో మునిగిన వారు కాలాన్ని, పరిస్థితులను మరచిపోయారు. ఆ విధంగా ఉద్యానవనంలో కొంతసేపు లీలలు చేసిన తరువాత అందరూ నరేంద్ర సరోవరానికి వెళ్ళి అక్కడ జలక్రీడలాడారు. జలక్రీడల తరువాత మహాప్రభు ఉద్యానవనానికి తిరిగి వచ్చి భక్తులతో కలిసి భోజనం చేశారు. వరుసగా 9 రోజుల పాటు శ్రీ జగన్నాథ దేవుడు గుండిచా మందిరంలో కొలువున్నాడు. ఆ సమయంలో శ్రీ చైతన్య మహాప్రభు కూడా అక్కడే ఉండి భక్తులతో కూడి ఆ రీతిగా లీలలు చేశారు. ఆయన లీలోద్యానవనము చాలా పెద్దది. దాని పేరు జగన్నాథ వల్లభ. శ్రీ చైతన్య మహాప్రభు అక్కడే 9 రోజుల పాటు విశ్రాంతి తీసుకున్నారు. హేరా పంచమి ఉత్సవము దగ్గరికి వచ్చేసిందని తెలుసుకుని ప్రతాపరుద్ర మహారాజు
కాశీ మిశ్రతో సావధానంగా మాట్లాడసాగాడు. రేపే హేరా పంచమి లేదా లక్ష్మీ విజయోత్సవం. ఎన్నడూ చేయనంత అట్టహాసంగా ఉత్సవాన్ని నిర్వహించండి ప్రతాపరుద్రుడు చెప్పసాగాడు. శ్రీ చైతన్యులు చూసి పరమానందము చెంది ఆశ్చర్యపడే విధంగా ఘనంగా ఈ మహోత్సవాన్ని నిర్వహించండి. నా భాండాగారములో, భగవంతుని భాండాగారములో ఎన్ని చిత్ర వస్త్రాలు, చిరుగంటలు, ఛత్రాలు, చామరాలు ఉన్నాయో అన్నింటినీ తీసుకోండి. నానా రకాల పెద్ద పతాకాలను, గంటలను తీసుకోండి. పల్లకీని చక్కగా అలంకరించి నానా రకాల వాద్య నృత్య బృందాలు దాని వెంట ఏర్పాటు చేయండి. ఈ రకంగా పల్లకీని ఆకర్షణీయముగా తీర్చిదిద్దండి. ప్రసాదం పరిమాణాన్ని ద్విగుణీకృతం చేయండి. రథయాత్రోత్సవ ప్రసాదాన్ని మించిపోయేటంతగా దానిని తయారు చేయండి. మహాప్రభువు తమ భక్త బృందముతో అనాయాసంగా భగవద్ దర్శనం చేసుకోగలిగే విధంగా ఉత్సవాన్ని ఏర్పాటు చేయండి. ప్రాతకాలమే శ్రీ చైతన్య మహాప్రభు నిజభక్త గణాన్ని కూడి సుందరాచలములో ఉన్నట్టు శ్రీ జగన్నాథుని దర్శనానికి వెళ్ళారు. సుందరాచలం అంటే గుండీచా మందిరం. జగన్నాథపురిలోని శ్రీ జగన్నాథ మందిరం నీలాచలం అని పిలువబడుతుంది. ఇక గుండీచా మందిరం సుందరాచలం అని పిలువబడుతుంది. తర్వాత శ్రీ చైతన్య మహాప్రభు ఆయన అనుయాయులు హేరా పంచమి ఉత్సవాన్ని చూడడానికి పరమోత్కంఠతో నీలాచలానికి వెళ్ళారు. కాశీ మిశ్ర పరమాదరముతో శ్రీ చైతన్య మహాప్రభువును కలుసుకుని భక్త బృంద సమేతముగా ఆయనను ఒక చక్కని ప్రదేశంలో కూర్చుండజేశాడు. చక్కగా ఆసీనులైన తర్వాత శ్రీ చైతన్య మహాప్రభు ఆ భక్తిరస విశేషాన్ని వినాలని అనుకున్నాడు. అందుకే ఆయన మందహాసము చేస్తూ స్వరూప దామోదరుని ప్రశ్నించసాగారు. శ్రీ జగన్నాథుడు ద్వారకాధామంలో విహరిస్తూ సహజంగానే పరమౌదార్యాన్ని ప్రసాదించిన సంవత్సరానికి ఒక్కసారి మాత్రం వృందావన దర్శనానికి అపారమైన ఉత్కంఠతను పొందుతాడు. అప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు చుట్టూ ఉన్నట్టు ఉద్యానవనాలను చూపిస్తూ ఈ ఉపవనాలన్నీ అచ్చము వృందావనాన్ని పోలి ఉన్నాయి. అందుకే శ్రీ జగన్నాథుడు వాటిని చూడడానికి పరమోత్సాహాన్ని చూపుతాడు అని చెప్పసాగారు. రథయాత్రోత్సవంలో అతడు పాల్గొనాలనుకోవడం కేవలము బాహ్య నెపము మాత్రమే. కానీ నిజానికి అతడు జగన్నాథపురి విడిచి బృందావనము వంటి గుండిచా మందిరానికి వెళ్ళాలని అనుకుంటాడు. శ్రీ జగన్నాథుడు అక్కడ నానా రకాల పూదోటలలో రెయ్యింబవళ్ళు విహరిస్తాడు. కానీ లక్ష్మీదేవిని తన వెంట ఎందుకు తీసుకుని వెళ్ళడు? స్వరూపదామోదరుడు సమాధానం చెప్పసాగారు. మహాప్రభు, దీనికి కారణాన్ని వినండి. లక్ష్మీదేవికి బృందావన లీలలలో ప్రవేశము లేదు. బృందావన లీలలలో కేవలము గోపికలే సహాయకురాండు. గోపికలు తప్ప వేరెవ్వరూ శ్రీకృష్ణుని మనస్సును హరించలేరు. మహాప్రభు చెప్పసాగారు. రథయాత్రను ఒక నెపంగా చేసుకుని శ్రీకృష్ణుడు సుభద్ర బలదేవులతో గూడి ఎక్కడికి వెళతాడు. ఆ ఉపవనాలలో గోపికలతో జరిగే అన్ని లీలలు శ్రీకృష్ణుని అత్యంత రహస్యమైన ప్రేమ భావాలు. అవి ఎవ్వరికీ తెలియవు. శ్రీకృష్ణుని లీలలలో కించిత్తైనా దోషము లేనప్పుడు లక్ష్మీదేవికి ఎందుకు కోపం వస్తుంది? స్వరూపదామోదరుడు జవాబిస్తూ, ప్రేమికుడు ఉపేక్ష చూపినట్లు తెలుసుకున్నప్పుడు వెంటనే క్రుద్ధురాలు కావడం ప్రేమ పీడిత అయిన కన్య స్వభావమే కదా అని అన్నారు. స్వరూపదామోదరుడు శ్రీ చైతన్య మహాప్రభు ఈ రకంగా మాట్లాడుకుంటున్న సమయంలో లక్ష్మీదేవి ఊరేగింపు అటుగా వచ్చింది. వివిధ రత్న ఖచ్చితమైన బంగారు పల్లకీని నలుగురు మోస్తుండగా దానిపై ఆమె ఊరేగుతున్నది. ఈ పల్లకీ చుట్టూ ఛత్రాలు, చామరాలు, ధ్వజాలు, పతాకాలు ధరించిన సేవక గణము కూడా ఉన్నారు. దాని ముందు వాద్యకారులు, దేవదాసీ గణము నడుస్తున్నారు. దాసీగణము నీళ్ల కుండలను, చామరాలను, వీగనలను, తాంబూల పెట్టెలను మోసుకుని వస్తున్నారు. వందలాదిగా ఉన్నట్టు దాసీగణము ఆకర్షణీయమైన వస్త్రధారణను చేసి విలువైన ఆభరణాలను ధరించి ఉన్నారు. అసాధారణమైన ఐశ్వర్యాన్ని ప్రదర్శిస్తున్న తన కుటుంబ సభ్యులతో కూడి లక్ష్మీదేవి అతి కోపంతో సింహద్వారం దగ్గరికి వచ్చింది. ఊరేగింపు ఆ విధంగా చేరుకోగానే లక్ష్మీదేవి దాసీగణం శ్రీ జగన్నాథుని ముఖ్య నృత్య గణాన్ని బంధించడం మొదలుపెట్టారు. లక్ష్మీదేవి దాసీగణం జగన్నాథుని ముఖ్య సేవకులను బంధించడం మొదలుపెట్టారు. ఆ దాసీగణం శ్రీ జగన్నాథ నృత్యగణాన్ని బంధించి లక్ష్మీదేవి పాదాలపై పడేశారు. నిజానికి వారందరి సంపదలన్నింటినీ లాక్కుని బందీలుగా చేసే దొంగల వలె బంధించారు. సేవకులందరినీ తెచ్చి లక్ష్మీదేవి పాదపద్మాల చెంత పడత్రోయగానే వారంతా దాదాపుగా మూర్ఛిల్లారు. వారందరినీ దండించడం, పరిహాసం చేయడం, తిట్టడం జరిగింది. లక్ష్మీదేవి దాసీగణము అంతటి సిగ్గుమాలినతనాన్ని ప్రదర్శించడం చూసి శ్రీ చైతన్యుల అనుయాయులందరూ
ముఖాలకు చేతులు అడ్డం పెట్టుకుని నవ్వసాగారు. ఇటువంటి అహంకారము ముల్లోకాలలోనే ఉండదు, దీనిని నేను కని విని ఎరుగను అని స్వరూప దామోదరుడు పలకసాగారు. స్త్రీ ఉపేక్షింపబడినప్పుడు, నిరుత్సాహపడినప్పుడు అభిమానంతో తన ఆభరణాలన్నింటినీ తీసేసి గోళ్లతో గీతలు గీస్తూ దీనంగా నేలపై కూర్చుంటుంది. శ్రీకృష్ణుని పరమ గర్వపత్ని సత్యభామలో ఈ రకమైన గర్వాన్ని గురించి నేను విన్నాను. దివ్య రసనిధులైనట్టి బృందావన గోపికలలో కూడా ఇటువంటి దానిని గురించి నేను విన్నాను. కానీ లక్ష్మీదేవి విషయంలో భిన్నమైన అభిమానాన్ని చూస్తున్నాను. ఆమె తన సంపత్తును ప్రదర్శించడమే కాకుండా భర్తపై దాడి చేయడానికి సైనికులతో పాటు వెళుతున్నది. గోపికల అభిమానము వందలాది పాయలతో ప్రవహించే నది వంటిది అని స్వరూప దామోదరుడు జవాబిచ్చారు. వివిధ వనితలలో స్వభావాలు, ప్రేమ వృత్తులు భిన్నంగా ఉంటాయి. వారి అభిమానపూరిత క్రోధము కూడా వివిధ రకాలుగా, వివిధ గుణాలతో ఉంటుంది. గోపికలు ప్రదర్శించిన అభిమానపూరిత క్రోధములోని నానా రకాల గురించి పూర్తిగా చెప్పడం అసాధ్యం. అయినా కొన్ని రీతులు సూచనగా పనిచేస్తాయి. అభిమానపూరిత క్రోధాన్ని పొందే వనితలు 3 రకాలుగా ఉంటారు. వారే ధీరవనిత, అధీరవనిత, ధీరాధీర వనిత. ధీరనాయిక తన కాంతుడు రావడం దూరం నుండే చూసి లేచి నిలబడి అతనిని ఆహ్వానిస్తుంది. అతడు చెంతకు రాగానే చక్కని ఆసనాన్ని సమర్పిస్తుంది. ధీరనాయిక తన కోపాన్ని హృదయంలోనే దాచుకుని బయటకు తీయని మాటలు మాట్లాడుతుంది. ప్రియుడు ఆలింగనము చేసుకునేటప్పుడు ఆమె కూడా ఆలింగనము చేసుకుంటుంది. ధీరనాయిక సరళ స్వభావురాలై ఉంటుంది. ఆమె తన అభిమానపూరిత క్రోధాన్ని హృదయంలోనే దాచుకుని మృదు వచనాలతో, చిరునవ్వుతో తన ప్రియుని చొరవకు నిరసన తెలుపుతుంది. కానీ అధీర నాయిక ఒక్కొక్కప్పుడు నిష్ఠూర వాక్కులతో తన ప్రియుని తిడుతుంది. ఒక్కొక్కప్పుడు అతని చెవి మిలివేస్తుంది, పూలదండతో అతనిని బంధిస్తుంది. ఇక ధీరాధీర నాయిక ఎల్లప్పుడూ సందిగ్ధ వచనాలతో పరిహాసము చేస్తుంది. ఒకప్పుడు ఆమె ప్రియుని మెచ్చుకుంటుంది, ఇంకొకప్పుడు అతనిని నిందిస్తుంది, మరొకప్పుడు ఉదాసీనంగా ఉండిపోతుంది. నాయికలను ముగ్ధ, మధ్య, ప్రగల్భ అనే 3 రకాలుగా కూడా విభజించవచ్చును. ముగ్ధ నాయికకు అభిమానపూరిత క్రోధములోని కుటిల మర్మాలు తెలియవు. ముగ్ధ నాయిక తన ముఖాన్ని కప్పుకొని ఏడుస్తూ ఉండిపోతుంది. కాంతుని ప్రియవాక్కులు వినినప్పుడు ఆమె ప్రసన్నురాలవుతుంది. మధ్య, ప్రగల్భ నాయికలు ఇద్దరిని ధీర, అధీర, ధీరాధీర వనితలుగా చెప్పుకోవచ్చును. వారి గుణాలన్నింటినీ తిరిగి 3 తరగతులుగా విభజించవచ్చును. ఈ నాయికలలో కొందరు అతిగా మాట్లాడేవారు, కొందరు మృదు భాషిణులు, మరికొందరు సమభాషిణులు అయి ఉంటారు. ప్రతి నాయిక తన స్వభావాన్ని బట్టి శ్రీకృష్ణుని ప్రేమసీమలను వృత్తి చేస్తుంది. కొందరు గోపికలు అతి భాషిణులు, కొందరు మృదు భాషిణులు, మరికొందరు సమభాషిణులు అయినప్పటికీ అందరూ దివ్యులై, దోషరహితులై ఉంటారు. తమ అద్వితీయమైన స్వభావము చేయవారు శ్రీకృష్ణునికి సంతోషాన్ని కలిగిస్తారు. ఈ వర్ణనను విని శ్రీ చైతన్య మహాప్రభు అమితానందాన్ని పొందారు. ఇంకా చెప్పమని ఆయన స్వరూప దామోదరుని పదే పదే అడిగారు. దామోదర గోస్వామి చెప్పసాగారు. శ్రీకృష్ణుడు రసిక శేఖరుడు, దివ్య రసాస్వాదకుడు. అతని దేహము దివ్య రసభరితం. శ్రీకృష్ణుడి ప్రేమమయుడు, భక్తుల ప్రేమకు ఆధీనుడు. విశుద్ధ ప్రేమయందు, దివ్యరస గుణాలలోనూ గోపికలు అత్యంత ప్రవీణులు. గోపికల ప్రేమలో రసాభాసము గాని, దోషము గాని లేదు. అందుకే వారు శ్రీకృష్ణునికి పరమ సంతోషాన్ని కలుగజేస్తారు. సత్యకాముడైన శ్రీకృష్ణుడు శరదృతు సమయంలో ప్రతి రాత్రి రాసనృత్యాన్ని కొనసాగించాడు. అతడు దానిని వెన్నెలలో దివ్య రసపూర్ణతతో ఉనరించాడు. కవితా పలుకులు పలుకుతూ అతడు తన ఎడ పరమాకర్షితులైన స్త్రీగణముతో పరివృత్తుడై నిలిచాడు. ఏవం సశంకాంశు విరాజితాంశాః ససత్యకామో నురతా బలాగణాః శిశేవ ఆత్మన్యవరుద్ధ సౌరతః సర్వాః స్థిరత్థావ్య కథారసాశ్రయః. గోపికలను ఎడమ, కుడి గణాలుగా విభజించవచ్చు. 2 గణాలు నానా రకాల దివ్య భావాల ద్వారా శ్రీకృష్ణునిచే దివ్య రసాస్వాదన చేయిస్తారు. వామ ఏక గోపిగణ, దక్షిణ ఏక గణ, నానాభావే కరాయే కృష్ణ రసాస్వాదన. గోపికలందరిలోనూ రాధారాణి శ్రేష్ఠురాలు. ఆమె ప్రేమరత్న గని, నిర్మలోజ్వల మధుర రస భావానికి మూలము. రాధారాణి యుక్త వయస్కురాలు, సమస్వభావము కలది. ఆమె నిరంతరము గాఢమైన ప్రేమలో లగ్నమైంది, సర్వదా వామగోపికా గణ భావంలో ఉంటుంది. గోపికలలో వామగణము, దక్షిణ గణము గురించి రూపగోస్వామిచే ఉజ్వల నీలమణి గ్రంథంలో వివరించబడినది. వామగణము ఈ విధంగా వివరించబడినది.
మనగ్రహే సదోద్విక్త తచ్చైథిల్యే చ కోపన అభేద్య నాయకే ప్రాయ క్రూర వామేతి కీర్త్యతే. ఎల్లప్పుడూ అసూయాపూరిత కోపంతో ఉండేది, ఆ స్థితిలో నిలవడానికి పరమోత్సాహం చూపేది, ఓటమి కలగగానే క్రుద్ధురాలయ్యేది, ఏనాడునో నాయకుని ఆధీనంలోనికి రానిది, సర్వదా అతనిని నిరోధించేది అయిన గోపిక వామ లేదా వామగణ గోపిక అని పిలువబడుతుంది. శ్రీ రూప గోస్వామి దక్షిణగణ గోపికల గురించి ఈ విధంగా వర్ణించారు. అసహ్య మాన నిర్బంధే నాయకే యుక్తవాదిని సామ సామభిస్తేన భేద్యాచ దక్షిణ పరికీర్తిత. వనితా సహజమైన కోపాన్ని ఇష్టపడనిది, నాయకునితో తగిన రీతిగా మాట్లాడేది, అతని మధుర వాక్కులచే సంతృష్టి చెందేది అయిన గోపిక దక్షిణ లేదా దక్షిణగణ గోపిక అని పిలువబడుతుంది. వామగణ గోపిక కాబట్టి వనితా సహజమైన కోపం ఆమెకు ఎల్లప్పుడూ కలుగుతుంది, కానీ ఆమె కలాపాల వలన శ్రీకృష్ణునికి దివ్యానందం కలుగుతుంది. యువతీ యువకుల నడుమ ప్రేమగతి అనేది పాము చలనము వలె వంకర టింకరగా ఉంటుంది. దీని కారణంగా వారి నడుమ కారణముతో కూడిన కోపము, అకారణ కోపము అనే రెండు రకాల కోపాలు కలుగుతాయి. ఈ మాటలను వినినప్పుడు శ్రీ చైతన్యుల దివ్యానంద సాగరము వృద్ధి చెందింది. అందుకే ఆయన స్వరూప దామోదరునితో ఇంకా చెప్పు ఇంకా చెప్పు అన్నారు. ఆ విధంగా స్వరూప దామోదరుడు తన ప్రసంగాన్ని కొనసాగించారు. రాధారాణి ప్రేమ అధిరూఢ మహాభావము. ఆమె కలాపాలన్నీ పూర్తిగా పవిత్రములు, నిర్మలములు అయి ఉంటాయి. నిజానికి ఆమె కలాపాలు బంగారము కంటే 10 రెట్లు ఎక్కువ స్వచ్ఛంగా ఉంటాయి. శ్రీకృష్ణుని చూసే అవకాశం లభించగానే రాధారాణి తనువు హఠాత్తుగా నానాభావ విభూషితం అవుతుంది. రాధారాణి దేహపు దివ్యాభరణాలలో అష్టసాత్విక భావాలు, 33 హర్షాది వ్యభిచారీ భావాలు, 20 భావాలు ఉంటాయి. 33 వ్యభిచారీ భావాలు అంటే దేహపు ప్రేమభావ లక్షణాలు ఈ విధంగా ఉంటాయి: నిర్వేదము, విషాదము, దైన్యము, గ్లాని, శ్రమ, మదము, గర్వము, శంక, త్రాస, ఆవేగము, ఆవేగము, ఉన్మాదము, అపస్మారము, వ్యాధి, మోహము, మృతి, ఆలస్యము, జాడ్యము, వ్రీఢ, అవహిత, స్మృతి, వితర్కము, చింత, మతి, ధృతి, హర్షము, ఔత్సుకము, ఔగ్ర్యము, అమర్ష, అసూయ, చాపల్యము, నిద్ర, సుప్తి, ప్రబోధ. కిలకించిత, కుట్టుమిత, విలాస, లలిత, వివ్వోక, మోట్టాయిత, మౌగ్ధ్య, చకిత వంటి కొన్ని లక్షణాలు రాబో శ్లోకములలో వివరించబడతాయి. రాధారాణి దేహము పలు భావ విభూషితము అయినప్పుడు శ్రీకృష్ణుని సుఖసాగరములో శీఘ్రమే దివ్యతరంగాలు ఉప్పొంగుతాయి. ఇక కిలకించితాది వివిధ భావాల వర్ణనను వినండి. ఈ భావాలనే ఆభరణాలతో రాధారాణి శ్రీకృష్ణుని మనస్సును హరిస్తుంది. శ్రీకృష్ణుడు రాధారాణిని చూసి ఆమెను తాకాలని అనుకున్నప్పుడు యమునను దాటే స్థానానికి ఆమె వెళ్లకుండా నిరోధిస్తాడు. శ్రీకృష్ణుడు రాధారాణి చెంత చేరి ఆమె పూలు కోయకుండా నిరోధిస్తాడు. స్నేహితురాండ్ర ఎదుట ఆమెను తాకడం కూడా చేస్తాడు. అటువంటి సమయంలో కిలకించిత భావం ఉత్పన్నమవుతుంది. మొట్టమొదలు హర్షభావము కలుగుతుంది. అదే ఈ లక్షణాలన్నింటికీ మూల కారణము. గర్వము, అభిలాష, రోదనము, చిరునవ్వు, అసూయ, భయము, కోపము అనే 7 ప్రేమ లక్షణాలు హర్షముతో ముడుచుకుని పోయే వ్యక్తిలో ప్రకటమవుతాయి. ఈ లక్షణాలు కిలకించిత భావాలను పిలువబడతాయి. ఇంకా ఇతర 7 దివ్య భావాలు ఉన్నాయి. హర్షముతో అవన్నీ కలిసినప్పుడు ఆ కూడికయే మహాభావమని పిలువబడుతుంది. మహాభావములోని 7 సమ్మిళిత అంశాలు గర్వము, అభిలాష, భయము, కన్నీళ్లు లేనట్టి కపట ఏడుపు, కోపము, అసూయ, మందహాసము అనేవి. దివ్యమైన హర్షస్థితిలో 8 లక్షణాలు ఉంటాయి. వాటి సమ్మేళనము ఆస్వాదించినప్పుడు శ్రీకృష్ణుని మనస్సు పూర్తిగా సంతృప్తి చెందుతుంది. నిజానికి వాటి కలయిక పెరుగు, పటికి బెల్లం, నెయ్యి, తేనె, మిరియాలు, కర్పూరం, యాలక్కాయల మిశ్రణము వంటిది. వాటన్నింటినీ కలిపినప్పుడు మధురంగాను అతి రుచికరంగాను ఉంటుంది. ఈ భావ సమ్మేళనముతో రాధారాణి ముఖం వెలిగిపోవడం చూసినప్పుడు శ్రీకృష్ణుడు ఆమెతో ప్రత్యక్ష సంగమం కన్నను 1 రెట్లు ఎక్కువ సుఖాన్ని పొందుతాడు. రాధారాణి
కిలకించిత భావదృష్టి మాకు శుభమును చేకూర్చుగాక. అది పూలగుచ్చమును పోలి ఉంటుంది. శ్రీకృష్ణుడు దానఘాటి మార్గంలో రాధారాణిని ఆపినప్పుడు ఆమె హృదయంలో చిరునవ్వు మొలకెత్తింది. ఆమె నేత్రాలు వెలుగును చిందించాయి. అశ్రుబిందువులు జాలువారి ఎర్రగా చేశాయి. కృష్ణునితో గల మధుర సంబంధము కారణముగా ఆమె కన్నులు ఉత్సాహపూర్ణములయ్యాయి. రోదన శమించినప్పుడు ఆమె మరింత సుందరముగా గోచరించింది. కన్నీటితో క్షుభితమై రాధారాణి నేత్రాలు సూర్యోదయము వేళ తూర్పు దిక్కువలే ఎర్రబారాయి. హర్షముతో కామవాంఛతో ఆమె పెదవులు కదలసాగాయి. ఆమె కనుబొమ్మలు వంకరలు తిరిగాయి. ఆమె ముఖకమలము చిరునవ్వు చిందించింది. రాధారాణి ముఖంలో అటువంటి భావాన్ని చూసి శ్రీకృష్ణుడు ఆమెను ఆలింగనము చేసుకున్నప్పటికన్నను కోటి రెట్లు ఎక్కువ ఆనందాన్ని పొందాడు. నిజంగా శ్రీకృష్ణుని అట్టి ఆనందము ఏమాత్రము లౌకికము కాదు. ఇది వినిన తర్వాత శ్రీ చైతన్య మహాప్రభు పరమానంద భరితులై అట్టి ఆనందావేశములో స్వరూప దామోదరుని ఆలింగనము చేసుకున్నారు. అప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు స్వరూప దామోదరునితో పలుకుతూ శ్రీ గోవిందుని మనస్సును హరించే రాధారాణి తనువులోని భావాభరణాలను గురించి చెప్పవలసింది అని అన్నారు. ఆ విధంగా అడిగినప్పుడు స్వరూప దామోదరుడు చెప్పడం మొదలుపెట్టాడు. ఆయన చెప్పేది విని శ్రీ చైతన్య భక్త బృందం పరమానందాన్ని పొందారు. కూర్చున్నప్పుడు లేదా బృందావనానికి వెళుతున్నప్పుడు ఒకప్పుడు హఠాత్తుగా రాధారాణి శ్రీకృష్ణ దర్శనాన్ని పొందుతుంది. ఆ సమయంలో ప్రకటమయ్యే నానా రకాల భావాలు విలాస భూషణాలను పిలువబడతాయి. ప్రియుని కలుసుకునేటప్పుడు ప్రేయసి ముఖంలో, నేత్రాలలో, ఇతర దేహాంగాలలో గోచరించే వివిధ లక్షణాలు, ఆమె నడక, నిలబడే పద్ధతి లేదా కూర్చునే పద్ధతి అన్ని విలాసమని పిలువబడతాయి. స్వరూప దామోదరుడు చెప్పసాగారు. సిగ్గు, హర్షము, అభిలాష, గౌరవము, భయము, వామగణ గోపికల భావాలు అన్నీ కలిసి రాధారాణిని చెంచలమునరుస్తాయి. శ్రీకృష్ణుడు ఎదుటనే నిలబడడం చూసి రాధారాణి ఆగి విరుద్ధ భావాన్ని స్వీకరించింది. ఆమె ముఖం కొద్దిగా నీలిరంగు వస్త్రముతో కప్పబడినప్పటికీ విశాలమైనవి, వంకరలు తిరిగినవి అయిన ఆమె నయన తారకులు చంచలముగా అయ్యాయి. ఆ విధముగా ఆమె విలాస భూషణాలతో అలంకృతమైంది. దేవదేవుడైన శ్రీకృష్ణుని ఆనందాన్ని వృద్ధి చేయడానికి ఆమె సౌందర్యం ఇనుమడించింది. రాధారాణి కృష్ణుని ముందు నిలబడినప్పుడు 3 చోట్ల అంటే మెడ, నడుము, కాళ్ళ దగ్గర వంగి ఉంటుంది. ఆమె కనుబొమ్మలు నాట్యం చేస్తుంటాయి. రాధారాణి ముఖం మీద, కళ్ళలో మనోహరమగు స్త్రీ స్వభావయుక్తమైన వివిధ భావలక్షణాలు ఉత్పన్నమైనప్పుడు లలిత ఆభూషణము ప్రకటమవుతుంది. దేహాంగాలు కోమలంగా ఉండి భంగిమ చక్కగా తీర్చిదిద్దబడినప్పుడు, కనుబొమ్మలు మనోహరంగా కదులాడుతున్నప్పుడు లలిత అలంకారం అనే స్త్రీ సౌందర్యాభూషణము ప్రకటమవుతుంది. రాధారాణి ఈ లలిత ఆభూషణాలతో అలంకృత కావడం శ్రీకృష్ణుడు చూసినప్పుడు వారిద్దరికీ పరస్పరము కలుసుకోవాలనే తీవ్రమైన ఆతృత కలుగుతుంది. శ్రీకృష్ణుని ప్రేమను వృద్ధి చేయడానికి రాధారాణి లలిత అలంకారముతో అలంకృతమైనప్పుడు మెడ, మోకాళ్ళు, నడుము దగ్గర ఆకర్షణీయమైన భంగిమ ఏర్పడుతుంది. ఆమె సిగ్గు, కృష్ణుని నుండి తప్పించుకోవాలనే బాహ్య కోరిక వలన ఇది కలుగుతుంది. ఆమె కనుబొమ్మల చలనము మన్మధుని శక్తివంతమైన విల్లునే జయిస్తుంది. తన ప్రియుని ఆనందాన్ని వృద్ధి చేయడానికే ఆమె తనువు లలితాలంకృతమవుతుంది. శ్రీకృష్ణుడు ముందుకు వచ్చి లోభంతో చీరకొంగు పట్టి లాగినప్పుడు రాధారాణి నిజానికి అంతరములో పరమానందము పొందినప్పటికీ అతనిని ఆపడానికి ప్రయత్నిస్తుంది. రాధారాణి ఈ భావము కుట్టుమిత అని పిలువబడుతుంది. ఈ భావ ఆభూషణము ప్రకటమైనప్పుడు ఆమె బాహ్యానికి శ్రీకృష్ణుని తప్పించుకోవాలని ప్రయత్నిస్తుంది. ఆంతరములో పరమ సుఖాన్ని పొందుతున్నప్పటికీ బాహ్యానికి వృద్ధురాలవుతుంది. ముఖంపై కప్పుకున్నట్టి చీరకొంగును పట్టుకున్నప్పుడు ఆమె బాహ్యానికి చికాకు పడుతూ వృద్ధురాలైనట్లు కనిపిస్తుంది. కానీ ఆమె హృదయం పరమానందము చెందుతుంది. ఈ స్వభావమే కుట్టుమిత అని పండితులు చెబుతారు. రాధారాణి తన చేతితో శ్రీకృష్ణుని నివారిస్తున్నప్పటికీ అంతరములో మాత్రము కృష్ణుని వాంఛ పూర్ణమగుగా కాని తలస్తుంది. ఈ రకంగా బాహ్యానికి ఆమె విరోధాన్ని, కోపాన్ని ప్రదర్శించినప్పటికీ ఆంతరములో దివ్యానందాన్ని పొందుతుంది. తనకేదో దుఃఖము కలిగినట్లుగా రాధారాణి బాహ్యానికి ఒక రకమైన శుష్క ఏడుపును ప్రదర్శిస్తుంది. అప్పుడు ఆమె మందహాసము చేస్తూ శ్రీకృష్ణుడికి హెచ్చరిక చేస్తుంది. తన తనువును తాకడానికి శ్రీకృష్ణుడు చేసే యత్నాన్ని ఆపే కోరిక నిజంగా లేనప్పటికీ గొన్నయ్యనుగు తొండము వంటి ఊరువులు కలిగిన రాధారాణి అతడు ముందుకు రావడాన్ని ఖండిస్తుంది. తీయగా నవ్వుతూ హెచ్చరికలు చేస్తుంది. ఆ సమయంలో ఆమె తన మనోహరమైన ముఖంపై కన్నీరు కారని రోదనమును చేస్తుంది. ఈ రకంగా రాధారాణి శ్రీకృష్ణుని మనస్సును ఆకర్షించే నానా భావాలతో అలంకృతమై ఉంటుంది. శ్రీకృష్ణుని అనంతమైన లీలలను వర్ణించడం ఎంతమాత్రము సాధ్యపడదు. స్వయంగా దేవదేవుడే వాటిని సహస్రవదనునిగా అంటే 1000 నోళ్ల శేషనాగు అవతారములు వర్ణించినప్పటికీ అది అసాధ్యం. అప్పుడు శ్రీవాస ఠాకూరులు నవ్వుతూ
స్వరూప దామోదరునితో, దయచేసి వినండి, మా లక్ష్మీదేవి సంపత్తు ఎంత విస్తారంగా ఉన్నదో చూడండి అన్నారు. బృందావన సంపత్తులను చూస్తే అందులో కొన్ని పూలు, రెమ్మలు, గిరిజాతువులు, ఏవో కొన్ని నెమలి ఈకలు, గుంజాపలము మాత్రమే ఉంటాయి. జగన్నాథుడు బృందావనాన్ని చూడాలని అనుకుని అక్కడికి వెళ్ళాడు. అది విని లక్ష్మీదేవికి అసహనము, అసూయ కలిగాయి. ఇంతటి సంపత్తును విడిచి శ్రీ జగన్నాథుడు బృందావనానికి ఎందుకు వెళ్ళాడు అని ఆమె ఆశ్చర్యపడింది. అతనిని పరిహాసానికి గురి చేయాలని ఆమె అంతటి అలంకరణలు చేసుకున్నది. అప్పుడు లక్ష్మీదేవి అప్పుడు లక్ష్మీదేవి దాసీగణము శ్రీ జగన్నాథుని దాసగణముతో మాట్లాడుతూ, ఎందుకు మీ జగన్నాథుడు లక్ష్మీదేవి ఘన సంపత్తిని విడిచిపెట్టి ఏవో కొన్ని పూలు, పండ్లు, ఆకుల వరకు రాధారాణి పూల తోటకు వెళ్ళాడు అని అన్నారు. మీ స్వామి అన్నింటిలోనూ కడు నేర్పరి, అయినా ఇటువంటి పనులు ఎందుకు చేస్తున్నాడు? మీ స్వామిని ఇప్పుడు లక్ష్మీదేవి ముందుకు తీసుకుని రండి. ఈ రకంగా లక్ష్మీదేవి దాసీగణము జగన్నాథ దాసగణాన్ని నడుము చుట్టూ బంధించి లక్ష్మీదేవి ముందుకు తీసుకుని వచ్చారు. దాసీగణము శ్రీ జగన్నాథ దాసగణాన్ని లక్ష్మీదేవి చరణ పద్మాల చెంతకు తెచ్చినప్పుడు ఆ దాసులందరికీ జరిమానా విధించడం జరిగినది. వారందరిచే బలవంతంగా విన్నపము చేయించారు. దాసీగణము రథాన్ని కర్రలతో కొట్టడం మొదలుపెట్టారు. వారు శ్రీ జగన్నాథ సేవకులను దాదాపు చోరులులాగా చూశారు. చివరకు శ్రీ జగన్నాథ సేవక గణము ముకుళిత హస్తాలతో లక్ష్మీదేవికి విన్నపము చేస్తూ తమ స్వామిని ఆమె ముందుకు మర్నాడు తీసుకుని వస్తామని మాట ఇచ్చారు. ఆ విధంగా శాంతించినదై లక్ష్మీదేవి తన నిజ భవనానికి వెళ్ళిపోయింది. మా లక్ష్మీదేవి వర్ణనాతీతమైన సంపత్తు ఎటువంటిదో చూడు. శ్రీవాస ఠాకూరులు స్వరూప దామోదరునితో ఇంకా చెప్పసాగారు. మీ గోపికలు పాలు మరగబెడుతూ పెరుగు చిలుకుతూ ఉంటారు, కానీ మా అమ్మగారు లక్ష్మీదేవి మణిరత్న ఖచ్చితమైన సింహాసనంపై ఆసీనురాలై ఉంటుంది. నారదముని భావంలో ఆనందిస్తున్న శ్రీవాస ఠాకూరులు ఆ విధంగా పరిహాసము చేశారు. అది విని శ్రీ చైతన్యుల దాస బృందం అందరూ నవ్వడం మొదలుపెట్టారు. అప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు శ్రీవాస ఠాకూరులతో ఇలా అన్నారు. శ్రీవాస, నీది అచ్చము నారదముని స్వభావం వంటిది. భగవంతుని ఐశ్వర్యము నీపై ప్రత్యక్ష ప్రభావం కలిగి ఉన్నది. స్వరూప దామోదరుడు బృందావన విశుద్ధ భక్తుడు. కేవలము శుద్ధ ప్రేమలో లగ్నమైన కారణంగా ఇతనికి ఐశ్వర్యం అంటే ఏమిటో కూడా తెలియదు. అప్పుడు స్వరూప దామోదరుడు ప్రతివాదము చేస్తూ అన్నారు. శ్రీవాస, నేను చెప్పేది శ్రద్ధగా విను. బృందావన దివ్య సంపదను నీవు మర్చిపోయావు. బృందావన సహజ సంపత్తు సాగరము వంటిది. ద్వారక వైకుంఠాల సంపత్తు దాని ఒక్క చుక్కతోనైనా పోలదు. శ్రీకృష్ణుడు సర్వైశ్వర్యపూర్ణుడైన దేవదేవుడు. అతని పూర్ణ ఐశ్వర్యము కేవలము బృందావన ధామములోనే ప్రదర్శితమవుతుంది. బృందావన ధామము చింతామణి నిర్మితము. దాని భూమి సకల విలువైన రత్నాలకు మూలము. బృందావన దాసీగణము చరణభూషణములుగా చింతామణి అక్కడ వాడబడుతుంటుంది. కల్పవృక్షాలకు, లతలకు బృందావనము సహజారణ్యం. బృందావన వాసులు ఆ కల్పవృక్షాల ఫలపుష్పాలను తప్ప వేరేది కోరుకోరు. బృందావనములో సమస్త కోరికలను ఈడేర్చే గోవులు, కామధేనువులు ఉన్నాయి. వాటి సంఖ్య అనంతము. అవి వనాలలో మేస్తూ పాలిస్తాయి. అక్కడ ఎవరు వేరే సంపదలు కోరుకొనరు. బృందావనములో జనుల సహజ సంభాషణ దివ్య గానములాగా ఉంటుంది. వారి సహజ గమనము నృత్యములాగా ఉంటుంది. బృందావనములోని జలము అమృతము. దివ్యానందపూర్ణమైనట్టి బ్రహ్మజ్యోతి మూర్తిమంతమై ప్రత్యక్షంగా అక్కడ అనుభూతమవుతుంది. గోపికలు కూడా లక్ష్మీగణమే. వారు వైకుంఠవాసిని లక్ష్మీదేవిని అతిశయిస్తారు. బృందావనంలో శ్రీకృష్ణుడు తన ప్రియనేస్తమైన దివ్య వేణువును నిరంతరము మ్రోగిస్తుంటాడు. శ్రియ కాంతా కాంతా పరమపురుష కల్పతరవో ద్రుమా భూమిశ్చింతామణి గణమది తోయమమృతం కథాగానం నాట్యం గమనమపి వంశీక్రీసకి చిదానందం జ్యోతి పరమపి తదాస్వాద్యమపి చ. బృందావన గోపికలు పరమ లక్ష్మీగణం. బృందావనములో పురుషుడు దేవదేవుడైన శ్రీకృష్ణుడు. అక్కడ వృక్షాలన్నీ సమస్త కోరికలు ఈడేర్చే కల్పతరువులు. భూమి చింతామణి నిర్మితము. అక్కడ జలము అమృతము, మాటే గానము, నడకే నాట్యము. వేణువు శ్రీకృష్ణుని నిత్య సంగి. దివ్యానంద జ్యోతి అక్కడ సర్వత్రా అనుభూతమవుతుంది. అందుకే బృందావన ధామమే ఏకైక ఆస్వాదనీయ భావం. చింతామణి చరణ భూషణ మంగళానాం శృంగార పుష్ప తరవస్తరవ శురాణాం బృందావనే వ్రజధనం నను కామధేను బృందాని చేతి సుఖసింధుర హో విభూతి. వ్రజభూమిలోని గోపికల కాలి గజ్జలు చింతామణి నిర్మితములై ఉంటాయి. అక్కడ చెట్లు సర్వ కోరికలు తీర్చే కల్పతరువులు. వాటికి పూసే పూలతో గోపికలు తమను అలంకరించుకుంటారు.
అనంతముగా పాలనిచ్చే కామధేనువులు కూడా అక్కడ ఉంటాయి. ఆ గోవులే వృందావన సంపద. ఆ విధంగా వృందావన సంపద పరమానందంగా ప్రదర్శితమవుతుంది. అప్పుడు శ్రీవాస ఠాకూరులు ప్రేమావేశములో నృత్యం చేయడం మొదలుపెట్టారు. చంక క్రింద అరచేయి పెట్టి భుజాన్ని ఊపుతూ శబ్దాలు చేసి ఆయన పగలబడి నవ్వారట. ఆ? చంక క్రింద అరచేయి పెట్టి భుజాన్ని ఊపుతూ శబ్దాలు చేసి ఆయన పగలబడి నవ్వారు. ఈ విధంగా శ్రీ చైతన్య మహాప్రభు శ్రీ రాధారాణి శుద్ధ రసభావము గురించిన చర్చలను విని రసావేశములో నృత్యం చేయడం మొదలుపెట్టారు. రసావేశములో శ్రీ చైతన్య మహాప్రభు నృత్యం చేస్తుండగా స్వరూప దామోదరుడు గానం చేశారు. అప్పుడు మహాప్రభు ఇంకా గానం చేయి, ఇంకా గానం చేయని పలుకుతూ తమ చెవులను రిక్కించారు. ఈ విధంగా బృందావన గీతాలను వినగా శ్రీ చైతన్యులకు పారవస్య ప్రేమ ఉత్పన్నమైంది. ఆ రకంగా ఆయన పురుషోత్తమపురిని భగవత్ ప్రేమలో ముంచెత్తారు, జగన్నాథపురిని. చివరకు లక్ష్మీదేవి తన భవనానికి వెళ్ళిపోయింది. శ్రీ చైతన్య మహాప్రభు నృత్యం చేస్తుండగా మధ్యాహ్న వేళ ఉదయించింది. చాలాసేపు కీర్తన చేసిన తరువాత 4 సంకీర్తన బృందాలు బాగా అలసిపోయాయి. కానీ శ్రీ చైతన్యుల ప్రేమావేశము ద్విగుణీకృతమైంది. రాధారాణి ప్రేమావేశములో లగ్నమై నృత్యం చేస్తూ శ్రీ చైతన్య మహాప్రభు అచ్చము ఆమె రూపంలో ప్రకటమయ్యారు. దూరం నుండి అది చూసి నిత్యానంద ప్రభు స్తోత్రము గావించారు. శ్రీ చైతన్య మహాప్రభు భావావేశాన్ని చూసి నిత్యానందుడు దగ్గరకు రాకుండా కొద్దిగా దూరంగానే ఉండిపోయారు. నిత్యానంద ప్రభువు తప్ప ఇంకెవ్వరూ శ్రీ చైతన్య మహాప్రభును పట్టుకోగలరు? అయినా మహాప్రభు ప్రేమావేశం ఆగలేదు. ఆ సమయంలో కీర్తన కొనసాగలేకపోయింది. భక్తులందరూ చాలా అలసిపోయారని స్వరూప దామోదరుడు అప్పుడు మహాప్రభువుకు తెలియజేశారు. పరిస్థితిని గమనించి శ్రీ చైతన్య మహాప్రభు బాహ్య స్మృతిని పొందారు. తరువాత ఆయన భక్తులందరితో కలిసి పూదోటలోకి ప్రవేశించారు. కొంతసేపు విశ్రాంతి తీసుకున్న తరువాత ఆయన మధ్యాహ్న స్నానం చేశారు. అప్పుడు అక్కడకు పెద్ద మొత్తంలో శ్రీ జగన్నాథునికి సమర్పించిన నైవేద్యాలు, లక్ష్మీదేవికి సమర్పించిన నైవేద్యాలు వచ్చాయి. శ్రీ చైతన్య మహాప్రభు మధ్యాహ్న భోజనం పూర్తి చేశారు. సంధ్యావేళ స్నానం అయిన తరువాత ఆయన శ్రీ జగన్నాథుని దర్శనానికి వెళ్ళారు. శ్రీ జగన్నాథుని చూడగానే ఆయన నృత్య కీర్తనలు మొదలుపెట్టారు. తరువాత ఆయన భక్తులతో కూడి నరేంద్ర సరోవరములో జలక్రీడలు చేశారు. తరువాత ఆయన ఉద్యానవనంలో ప్రవేశించి వనభోజనం చేశారు. ఈ ప్రకారంగా ఆయన 8 రోజుల పాటు నిరంతరము నానా రకాల లీలలు చేశారు. మర్నాడు శ్రీ జగన్నాథుడు గుడి నుండి బయటకు వచ్చి రథమెక్కి నిజవాసానికి ప్రయాణమయ్యాడు. అంటే రేపు జరుగుతుందన్నమాట. పూర్వము వలనే శ్రీ చైతన్య మహాప్రభు ఆయన భక్త బృందము పరమానందముతో నృత్య కీర్తనలు చేశారు. పాండు విజయోత్సవములో శ్రీ జగన్నాథుని మోసుకుని వెళ్ళారు. ఆ దేవదేవుని మోస్తున్నప్పుడు ఒక పట్టుత్రాళ్ల గుత్తి తెగిపోయింది. శ్రీ జగన్నాథుని మోసుకుని పోతున్నప్పుడు మధ్య మధ్య పత్తి దిండ్లు ఏర్పాటు చేశారు. త్రాళ్లు తెగిపోయినప్పుడు ఆ దేవదేవుని బరువుకు దూది దిండ్లు కూడా చిరిగిపోయాయి. దూది గాలిలోకి ఎగిరింది. రామానంద వసు, సత్యరాజ ఖాన్ పులిన గ్రామం నుండి వచ్చారు. శ్రీ చైతన్య మహాప్రభు పరమాదరముతో వారికి ఒక ఆదేశం ఇచ్చారు. ఆ త్రాళ్లను పూజించమని, ప్రతి సంవత్సరము వారి గ్రామము నుండి పట్టుత్రాళ్లను తెమ్మని శ్రీ చైతన్య మహాప్రభు రామానంద వసుకు, సత్యరాజ ఖానుకు ఆదేశం ఇచ్చారు. ఇది వారితో చెప్పిన తరువాత శ్రీ చైతన్య మహాప్రభు తిరిగిన పట్టుత్రాళ్లను చూపించి, ఈ త్రాడును చూడండి, దీనికన్నను దృఢమైన తాళ్లను మీరు తయారు చేయాలి అని అన్నారు. ఆ త్రాడు దశరూపాలలో విస్తరించి భగవంతుని సేవించే శేషుని అధిష్టానమని శ్రీ చైతన్య మహాప్రభు రామానంద వసుకు, సత్యరాజ ఖాన్కు తెలియజేశారు. సేవలు చేయడానికి మహాప్రభువు నుండి ఆదేశాన్ని పొందినంతటా మహాభాగులకు సత్యరాజు, రామానంద వసు పరమానంద భరితులయ్యారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరము గుండిచా మందిర మార్చిన కార్యక్రమానికి సత్యరాజు, పరమానంద వసు భక్తులతో పాటుగా వచ్చి పరమానందముతో పట్టుత్రాళ్లు తెచ్చేవారు. ఆ విధముగా శ్రీ జగన్నాథుడు మందిరానికి తిరిగి వచ్చి తన సింహాసనం మీద కూర్చున్నాడు. అప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు భక్త బృందముతో పాటు తమ నివాసానికి తిరిగి వెళ్ళారు. ఈ విధంగా శ్రీ చైతన్య మహాప్రభు రథయాత్రోత్సవాన్ని భక్తులందరికీ దర్శింపజేసి వారితో కూడి వృందావన లీలలు చేశారు. శ్రీ చైతన్య మహాప్రభు లీలలు అనంతములు, అపారములు. సహస్రవదనుడైన అంటే శేషుడైన ఆయన లీలల అవధిని తెలుసుకోలేడు. శ్రీరూప రఘునాథ పదే అర ఆశ, చైతన్య చరితామృత కహే కృష్ణదాస. శ్రీరూప రఘునాథుల పాదపద్మాలను ప్రార్థిస్తూ వారి కరుణనే సర్వదా ఆశిస్తూ కృష్ణదాస కవిరాజ గోస్వామినైన నేను వారినే అనుసరిస్తూ ఈ చైతన్య చరితామృత గ్రంథాన్ని రచిస్తున్నాను. శ్రీ చైతన్య చరితామృతము నందలి బృందావన లీలల అభినయము అనే మధ్యలీలలోని 14వ అధ్యాయానికి భక్తి వేదాంత స్వామి భాష్యము సమాప్తం.